ఎన్నో అడ్డంకులు దాటి నేను రోజు ఒక వీడియో పెడుతున్నాను. తప్పకుండా రోజు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకే. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. ఈరోజు వచ్చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను. అస్యూరెన్స్ అండ్ మ్యారేజెస్ అనేది ఆఫీస్ ఇది. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆఫీస్ ఏమి వర్క్ అనేది. ఈ అడ్రస్ వచ్చేసి ఇక్కడ మనకు కొత్త బస్ స్టాండ్ దగ్గర అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆఫీస్ ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ. ఈ కార్యాలయం తేదీ ఇచ్చారు. ఇక్కడ స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెట్టడం జరిగిందని ఇచ్చారు. ఒకే రోజు 48 స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంటాయి అని ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా ఇక్కడ అప్లై చేయాలి మనం. ఇక్కడ వెబ్సైట్ పేరు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫ్లాట్లు బుకింగ్ ద్వారా మాత్రమే అనుమతించబడతాయి అనింది. చూడండి, రిజిస్ట్రేషన్లు స్లాట్ బుకింగ్ ద్వారానే, అంటే ఆన్లైన్ ద్వారానే అనుమతి ఇస్తాము అన్నట్ట ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఇట్లు కమిషనర్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ అనుంది. ఆన్లైన్లో అప్లై చేయాలి. అది 48 స్లాట్స్ మాత్రమే ఉంటాయి రోజు. అంటే ఇల్లులు కానీ, లేకపోతే ఫ్లాట్లు కానీ, లేకపోతే పొలంకి సంబంధించి. చూడండి, ఇక్కడ స్టాంపులు అమ్మబడును. అన్ని స్టాంపులు దొరుకుతాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు. ఇక్కడ దారి కూడా ఉంది, ఇక్కడ కెమెరా కూడా ఉంది. చూడొచ్చు మనం ఏమేమి మాట్లాడినాం, ఏమేమి చేసినాం అనేది. వాళ్ళు అవసరమైతే చూస్తారు. నేనేం తప్పు చేయలే కాబట్టి ఏం కాదు. ఈయనే స్టాంపులు అమ్ముతారని చెప్పుకోవచ్చు. ఇక్కడ డోర్ ఉంది. ఈ డోర్లో పెట్టింటే బాగుండు, పక్కనే ఆఫీస్ పక్కనే. కానీ ఇక్కడ చూడండి, డోర్ అనేది మూసేస్తారు. పైన మాత్రం స్టాంప్ కౌంటర్ అని ఉంది. చాలామందికి తెలియదు స్టాంపులు ఇక్కడ దొరుకుతాయి, ఇక్కడ తక్కువ రేటుకి ఇస్తారు. ఈ మధ్యలో స్టాంపులన్నీ సబ్ రిజిస్టర్ ఆఫ్ అస్యూరెన్స్ అండ్ మ్యారేజ్ అని ఉంది. ఇలా వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకి కావాల్సిన పని చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఫ్లాట్ కొన్నా లేకుంటే పొలం కొన్నా ఇక్కడనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మ్యారేజెస్ అని కూడా ఉంది. మ్యారేజెస్కి సంబంధించిన ఎవరైనా పెళ్లి చేసుకున్నా ఇక్కడికి రావచ్చు. వీళ్ళు చేసుకున్నారు పెళ్ళి అన్నట్ట ఒక రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక ప్రకటన కూడా ఉంది. చూడండి, గద్వాల్ పట్టణానికి బహిరంగ మల మూత్ర విసర్జన రహిత పట్టణంగా ప్రకటించడమైనది. అతిక్రమించిన వారు శిక్షావర్తులు అని ఉంది ఇక్కడ. అందుకు జరిమానా 5,000 విధించబడును. ఇక్కడ చూడండి, కమిషనర్ పురపాలక సంఘం గద్వాల్. అంటే టాయిలెట్ పోసిన, వాష్రూమ్కి వెళ్ళినా ఇక్కడ వచ్చేసి 5,000 ఫైన్ వేస్తామని ఇక్కడ వీళ్ళు ప్రకటించడం జరిగింది. కానీ చాలామంది టాయిలెట్ పోస్తారు, చాలామంది వాష్రూమ్ కూర్చుంటారు. ఇక్కడనే చాలామంది టాయిలెట్ కూడా పోస్తారు ఇక్కడ ఆఫీస్ దగ్గర. ఇది రూలు జస్ట్ ఉంది, పాటిస్తే బాగుంటుంది. కానీ ఎవరన్నా అధికారి పట్టించుకొని ఫైన్ వేయాలనుకుంటే కూడా వేయచ్చు. పడనో ఎవరన్నా ఆఫీసర్కి చెప్పి ఇరికించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 5,000 ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇక్కడ బోర్డు కూడా ఉంది క్లియర్గా అండి. సబ్ రిజిస్టర్ ఆఫ్ అస్యూరెన్స్ అండ్ మ్యారేజెస్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి మనము ఇల్లు కొన్నా, ఫ్లాట్ కొన్నా, పొలం కొన్నా, లేకపోతే పెళ్ళి చేసుకుని ఏదైనా అవుట్ చేసుకున్నాం అని ఏదైనా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలన్నా ఈడికే రావాలి. ఇక్కడ చూడండి, జోగులాంబ గద్వాల్ డిస్టిక్కి సంబంధించిన సబ్ రిజిస్టర్ అస్యూరెన్స్. అంటే వీళ్ళు లోపల వచ్చేసి చెక్ చేస్తారు అన్నీ కరెక్ట్ ఉన్నాయా అని. చెక్ చేసిన తర్వాత వీళ్ళు ఓకే అని చెప్తారు, ధృవీకరిస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆఫీస్లో ఇట్లా పోవాలి ఆఫీస్కి. ఈ ఆఫీస్కి నాకు కొద్దిగా పరిచయం ఉందని చెప్పుకోవచ్చు. చాలాసార్లు వచ్చాను. మా డాడీ ఫ్లాట్ కొన్నప్పుడు కూడా వచ్చానని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్లో ఆ రోజు అప్లై చేశారు. కొందరు సైన్లు పెట్టారు, కొందరు ఇక్కడ వచ్చేసి ఇలా నిలబడ్డారు కెమెరా ముందర. వాళ్ళు వచ్చేసి కంప్యూటర్ ఇలా చేశారు. ఈ మనిషి ఇలా ఉన్నాడు, ఇలా సైన్ పెట్టించుకున్నాడు, ఎవరెవరో సాక్షులు వచ్చారు అన్నట్ట. ఇక్కడ నేను కూడా ప్రత్యేకంగా స్టాంప్ కొనడానికి కూడా వచ్చాను ఈ ఆఫీస్కి. కానీ నాకు ఇక్కడ అన్ని స్టాంపులు దొరుకుతాయని ఇప్పుడే తెలిసింది. వచ్చి మనం ఇక్కడ అడ్వకేట్లు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ లోపల చూడండి, ఇక్కడ అడ్వకేట్ పేర్లు ఉన్నాయి. ఇక్కడ చాలా అడ్వకేట్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆఫీస్ దగ్గర వచ్చేసి అడ్వకేట్లు ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించి ఏదైనా కొద్దిగా రాయాలన్నా లేకుంటే ఏదైనా తెలియకపోయినా వీళ్ళు కొద్దిగా వీళ్ళది ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ కొద్దిగా ప్రత్యేకంగా
ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఆఫీస్ దగ్గర, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర. వీళ్ళ పాత్ర ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు సపరేట్గా ఒక ఆఫీస్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి 10:30కి ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆఫీస్, మరియు ఈవినింగ్ 5 గంటల వరకు ఉంటుంది ఆఫీస్. కానీ స్టాంపులు మాత్రం 3:30కి క్లోజు ఆఫీస్. ఇక్కడ వచ్చేసి 5 గంటల వరకు అయితే తెరిచి ఉంటుంది. 10:30 అనేది కొద్దిగా లేట్ అని చెప్పుకోవచ్చు వేరే ఆఫీస్లతో కంపేర్ చేస్తే. వేరే ఆఫీసులు మనకు చూస్తే పోస్ట్ ఆఫీస్ కానీ, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కలెక్టరేట్ ఆఫీస్ కానీ ఇవన్నీ త్వరగా ఓపెన్ అవుతాయి. వాళ్ళు ఎలాంటి టైమింగ్స్ కూడా పెట్టారు చూడండి. ఆఫీస్ కాడ ఎలాంటి టైమింగ్స్ లేవు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓపెన్ అనేది ఆఫీస్. అదే స్టాంపుల కాడ మాత్రం ప్రత్యేకంగా ఇచ్చారు, ఈ టైమింగ్ నుంచి ఈ టైమింగ్ వరకు ఓపెన్ అని. చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి, కొద్దిగా ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను. షాప్స్ ఇక్కడ కొద్దిగా హోటల్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ టీ స్టాల్ కూడా ఉంది. ఇక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా ఆధారపడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కింద ఇక్కడ చూడండి ఎన్ని ఆఫీసెస్ ఉన్నాయో ఇక్కడ ప్రైవేట్గా. వీళ్ళు కొద్దిగా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి కింద బతుకుతున్నారని చెప్పుకోవచ్చు. ఎన్ని షాప్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. చూడండి మొత్తం ఈ వరకు మనం పోతూనే ఉన్నాం. మొత్తం ఇక్కడ దానికి సంబంధించిన ఆఫీస్లే ఉన్నాయి ప్రైవేట్గా. అండి ఒక హాస్టల్ కూడా ఉంది ఇక్కడ ఏరియాలో. ఇక్కడ చూడండి ఇక్కడ మసీదు నమాజ్ చేస్తారు ముస్లిమ్స్. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఇక్కడ ఆఫీస్ చుట్టూ షాప్సే ఉన్నాయి, బిజినెస్ చేస్తున్నారు చాలా వరకు. ఇక్కడ వేరే బిజినెస్లు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏటీఎం కూడా ఉంది. ఇక్కడ చూడండి గద్వాల్ ఇంజనీరింగ్ బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అని ఉంది. ఇక్కడ కాంట్రాక్టర్ మరియు బిల్డర్స్కి ఒక అసోసియేషన్ ఉంది, చాలామందికి తెలియదు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇదే బిల్డింగ్ ఇక్కడ పైన ఉంది అని ఇక్కడ క్లియర్గా ఉంది. వచ్చేసి ఇక్కడ ఒక దారి ఉంది, ఇక్కడ నుంచి కూడా చాలామంది వస్తారు రిజిస్టర్ ఆఫీస్కి. ఇక్కడ వచ్చేసి కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉంది, ఇక్కడ ఒక రోడ్డు అని చెప్పుకోవచ్చు, ఇక్కడ నుంచి వస్తారు. ఇది వచ్చేసి కొందరు ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి నల్లగుంట కొద్దిగా కిందికి వస్తుందంట, భీమ్నగర్ కిందికి వస్తుందంట. ఇక్కడైతే మరి చూడండి ఇక్కడ సరిగా చెత్త తీయట్లేదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మురికి కాలువ ఎలా ఉందో ఇక్కడ చాలా వరకు ఉంది. ఇక్కడ మురికి కాలువలో చెత్త అని చెప్పుకోవచ్చు. కాగితాలు కానీ ఏమైనా వేరేవి కానీ ఎలా చేస్తారో చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ కూడా కొద్దిగా సరిగా లేదని చెప్పుకోవచ్చు. వీడికన్నా కొద్దిగా ఆడ ఎక్కువ చెత్త ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ త్వరగా శుభ్రం చేస్తే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ పెద్ద వెహికల్ పోయి ఇక్కడ బ్రిడ్జ్ అనేది పోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడైతే మళ్ళీ కొత్తగా వేసారు బ్రిడ్జు. అదే కొత్త బస్ స్టాండ్ మనకు కనపడేది. చూడండి ఎలా వెళ్తున్నాయో. ఇలా వెళ్తే మనకు భీమ్నగర్ కృష్ణవేణి చౌక్ వస్తుంది. రోడ్డు కూడా చూపిస్తాను. ఎలా ఒక్కనే వచ్చాను, చాలా కష్టపడడం జరిగింది. ఈ ఏరియా వచ్చేసి భీమ్నగర్ కిందికి వస్తుందని చెప్పడం జరిగింది. కొద్దిగా ఆ లాస్ట్కి వచ్చేసి నల్లగుంట కిందికి కూడా వస్తుందని చెప్పారు ఆ బొరుగుల కాడ. ఇక్కడ మొత్తం ఇక్కడ ఎలాంటి అడ్రస్ పెట్టలేదు ఇక్కడ షాప్ల కాడ. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అని పెట్టుకున్నారు, కానీ ఎక్కడ ఏ కాలనీ ఏ వార్డ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఆ లాస్ట్లో ఒకటి ఉంది భీమ్నగర్ అని. చూడండి ఎన్ని వైర్లు ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే ఇంటర్నెట్ ఎక్కువగా వాడతారు. కానీ ఈ వైర్లు ఇలా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. ఒక వ్యక్తి పైన పడితే కూడా చనిపోతాడు. హైదరాబాద్లో ఇలా జరిగింది. చూడొచ్చు ఇక్కడ ఎలా ఉన్నాయో వైర్లు అయితే. ఇక్కడ చూడండి పెద్ద వైర్ ఉంది, ఏదో కొద్దిగా ఎలా ఉన్నాయో చూడండి వైర్లు. ఇక్కడ రోడ్డు పైనే కొద్దిగా ప్రమాదంగా ఉంటుంది ఇక్కడ, కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. వైర్లు వర్షానికి కానీ లేకపోతే గాలికి కానీ కొద్దిగా పడతాయి, జాగ్రత్తగా ఉండండి. చూడండి ఏమేమి దొరుకుతుందో క్లియర్గా ఇక్కడ రాసి ఉంది. ఇక్కడ అప్లికేషన్స్ అమ్ముతాము అని ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీళ్ళు రాయాలన్నా కూడా వీళ్ళే రాస్తారు. అక్కడ మనకు ఎలా రాయాలి, కొంతమందికి చాలా పేజెస్ ఉంటాయి, కానీ అన్ని పేజెస్ కొద్దిగా ఎలా ఫిలప్ చేయాలని తెలియక వీళ్ళని అడుగుతుంటారు. వీళ్ళు వచ్చేసి రాస్తారు. వీళ్ళు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేస్తారు. ఇక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయి చూడండి. మీకు భూమి, ప్లాట్, స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి చేసుకోండి. ఏదైనా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఇక్కడే సర్టిఫికేట్ ఓకే చేస్తారు అని చెప్పుకోవచ్చు.